ఇటీవల ఎడతెగని వర్షాల కారణంగా గత 3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల దాదాపుగా 20 మంది ప్రాణాలు పోయిన పరిస్థితుల మధ్య వారి ఆత్మకు శాంతి కలిగేలా ఒక్క నిమిషం పాటు అందరం కూడా మౌనం పాటించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. సమైక్య శంఖారావాన్ని పూరించి కలిసి ఉందామని ఆప్యాయతను చూపిస్తూ కలిసి ఉందామని నినదిస్తూ వర్షాల వల్ల వరదల వల్ల నష్టం జరిగిన రావడానికి కష్టం అనిపించిన అన్ని బాధలను పక్కన పెట్టి లక్షలాదిగా తరలి వచ్చిన ఈ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరితో పాటు స్టేడియంకు వెలుపల ఇంతకు 10 ఇంతలు నడి రోడ్డు మీద ఉన్నాము అన్న సంగతిని కూడా పక్కన పెట్టి ఆప్యాయతను చూపిస్తున్న ఆ శేష జన వాహినికి వర్షాలు పడతా ఉన్నా లక్షల ఎకరాలలో పంట తడిసిపోయి కష్టాలు పడతా ఉన్నా వెన్ను తట్టి ప్రోత్సహించి ఇక్కడికి పంపించిన ఆ కోట్లాది తల్లులకు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు చిన్నారులకు సోదరులకు స్నేహితులకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని చూడడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నాను. రాజకీయాలంటే ఓట్ల కోసము సీట్ల కోసము ప్రజల జీవితాలతో చెలగాటలాడడం రాజకీయం కాదు. రాజకీయం అంటే ఆ ప్రతి పేదవాడు మనసును తట్టాలని,
ఆ ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలని, ఆ ప్రతి పేదవాడు మనసును తట్టినప్పుడు, ఆ గుండె చప్పుడు విన్నప్పుడు, ఆ పేదవాడికి మంచి చేసినప్పుడు, ఆ పేదవాడు ఆశీర్వదించినప్పుడు అది రాజకీయం అని చెప్పి, అలా చేస్తేనే రాజకీయాలు అవుతాయని చెప్పడానికి ఆరాటపడుతున్న ఆ ప్రతి హృదయానికి సలాం చేస్తున్నాను. మనుషులమోయ్, ఆట వస్తువులము కాము. మీ రాజకీయ చదరంగంలో పావులం అంతకన్నా కాము. అన్యాయం చేస్తే ఊరికే కూర్చోము. వందే మాతర గేయాన్ని అందుకుంటాం, విప్లవ జెండాలను పట్టుకుంటాం, బంగాళాఖాతంలో మిమ్మల్ని కలపడానికి వెనకడుగు వేయం. అని చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నాను. ఇవాళ ఇన్ని లక్షల మంది మనమంతా ఒక్కచోట ఏకమయ్యాం. రావడానికి కష్టమనిపించిన 3 రోజుల నుంచి ఎడతెగని వర్షాలు పడతా ఉన్నా, రోడ్లు కోసుకొని పోయినా, కష్టమనిపించినా, బాధ అనిపించినా అన్ని పక్కన పెట్టి లక్షల మంది ఇక్కడికి వచ్చి ఒక్కచోట ఏకమయ్యాం. గత 80 రోజులుగా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి పిల్లాడు తన పుస్తకాలను పక్కన పెట్టి, నా చదువులు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి అని ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టాడు విద్యార్థి. గత 80 రోజులుగా తమకు రావాల్సిన జీతాలను వదులుకున్నారు పని చేస్తున్నవారు. జీతాలు వదిలేసుకుని తినడానికి తిండి లేకపోయినా కూడా అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమ బాట పట్టాడు పని చేస్తున్న ప్రతి ఒక్కరూ. గత 80 రోజులుగా రైతన్న నాగలి పక్కన పెట్టాడు. ఆ రైతన్న నాగలి పక్కన పెట్టి విభజిస్తే నాకు నీళ్ళెక్కడ ఉంచి వస్తాయి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టాడు రైతన్న. అక్క చెల్లెమ్మలు తమ చంటి పిల్లలను చంకన వేసుకుని నడి రోడ్డు మీదకి వచ్చి ఆ పిల్లాడిని చూపిస్తూ ఈ పిల్లల భవిష్యత్ ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉద్యమ బాట పట్టారు అక్క చెల్లెమ్మలు. మేము రాజీనామాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం, లేఖల మీద లేఖలు రాస్తూ విభజించవద్దు అని చెప్పి జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నం చేశాం. ఇంతమంది ఇన్ని కోట్ల మంది నడి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారన్నా కనీసం ఓట్ల కోసము, సీట్ల కోసము రాష్ట్రాన్ని విభజించాలి అని చెప్పి చూస్తున్న సోనియా గాంధీ గారికి తట్టలేదు. రాష్ట్రాన్ని విభజించాలి అని, తన కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సంకల్పిస్తున్న సోనియా గాంధీ గారికి తట్టలేదు. ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారికి తట్టలేదు.
మోసం చేస్తున్న కిరణ్ గారికి తట్టలేదు. నిజంగా ఈ వ్యవస్థ ఇంతగా దిగజారిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ వీరందరికీ కూడా తడుతా ఉందా, తట్టడం లేదా అని అనిపిస్తుంది. వీళ్ళందరూ నిజంగా మనుషులేనా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఒక్కసారి వీరందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నా. అయ్యా, మీకు తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తున్నారు. ఒక్కసారి రాష్ట్రం వైపు తిరిగి చూడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో నీళ్ల పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి కోరుతున్నా. ఇవాళ కృష్ణానది సమైక్యంగా ఉన్నప్పుడే, ఒక్కటిగా ఉన్నప్పుడే ఇవాళ మన రాష్ట్రానికి ఎలా వస్తా ఉంది అని అంటే, పైన మహారాష్ట్ర అవసరాలు తీరితే కానీ కిందికి కర్ణాటకకు చేరదు. కింద కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే కానీ కిందికి ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. నేను అడగదలుచుకున్న, రాష్ట్రాన్ని విభజించడానికి ఉర్రుకలుగుతున్న సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నా. ప్యాకేజీలు తీసుకొని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నా. పట్టపగలు మోసం చేస్తూ సోనియా గాంధీ గారు గీసిన ఆ గీతను దాటని కిరణ్ గారిని అడగదలుచుకున్నా. అయ్యా, ఇవాళ మన రాష్ట్రంలో ట్రిబ్యునల్లు లేవా అని అడుగుతున్నా. ఇవాళ మన రాష్ట్రంలో బోర్డులు లేవా అని అడుగుతున్నా. మరి మన రాష్ట్రంలో ట్రిబ్యునల్స్ ఉండగానే, బోర్డులు కూడా ఉండగానే, మరి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చే నీళ్లు పైన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ కర్ణాటకలో నిండితే కానీ కిందికి రాని పరిస్థితి కనబడతా ఉన్నప్పుడు ఎందుకు మీరంతా అది చూడడం లేదు అని చెప్పి ఇవాళ నేను వీళ్ళిద్దరిని కూడా, ముగ్గురిని కూడా అడుగుతున్నా. కళ్ళు ఉండి కూడా చూడని కబోదులను అడుగుతున్నా నేను ఇవాళ. బాధ అనిపిస్తుంది. కావేరి చూసినా అదే పరిస్థితి. కర్ణాటక, తమిళనాడులో ప్రతి సంవత్సరం కొట్టుకునే పరిస్థితి. అడగదలుచుకున్నా నేను, కర్ణాటక, తమిళనాడు ప్రతి సంవత్సరం కొట్టుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరము కోర్టులు ముందుకు వస్తాయి, కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి, ప్రధానమంత్రులు చెప్తారు. అయినా కూడా ప్రతి సంవత్సరం అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అడగదలుచుకున్నాను ఇవాళ నేను, అక్కడ ట్రిబ్యునల్స్ లేవా అని, అక్కడ బోర్డులు లేవా అని అడగదలుచుకున్నా. ట్రిబ్యునల్స్ ఉండగానే, బోర్డులు ఉండగానే మన పరిస్థితి ఏమిటి అనంటే, పైన ఉన్న కర్ణాటక నీళ్లు వాళ్ళ డ్యాములు నిండితే కానీ కిందికి నీళ్లు వదలని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే నేను అడగదలుచుకున్నా వీళ్ళందరినీ కూడా, శ్రీశైలంకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అడగదలుచుకున్నా. ఆ తర్వాత నాగార్జున సాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అడగదలుచుకున్నా. దిగువన కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తాగడానికి మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి, సముద్రపు నీళ్లు తప్ప అని చెప్పి అడగదలుచుకున్నా వీళ్ళను. అన్నీ తెలిసి ప్యాకేజీలు ఇస్తే సరిపోతుంది అని అంటారు. అంటే వారి ప్యాకేజీలు ఇంకొక ట్రిబ్యునల్ వేస్తాం, ఇంకొక బోర్డు వేస్తాం, ఆ తర్వాత మీరు చావండి అని చెప్పి వాళ్ళు చెబుతారు. చంద్రబాబు గారేమో ఇదే గొప్ప ప్యాకేజ్ అని చెప్పి మనల్ని మోసం చేస్తూ ముందుకు తీసుకొని పోతారు. వీళ్ళ పాలకులు అని అడుగుతున్నా. ఇవాళ ఢిల్లీ మన రాష్ట్రాన్ని విభజిస్తా ఉంది అని చెప్పి సంకేతాలు ఇవ్వడంతో ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే మహారాష్ట్ర, కర్ణాటకలు మన జీవితాలతో చెలగాటమాడడానికి వెనకడుగు వేయడం లేదు. బచావో ట్రిబ్యునల్ ఒక మాట చెబుతుంది,
ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మరొక మాట చెబుతుంది. రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నాము అని సంకేతాలు అందడంతో మహారాష్ట్ర, కర్ణాటకలు నికర జలాలలో వారి వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మిగులు జలాల మీద హక్కును అడుగుతున్నాయి. అడగదలుచుకున్న రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి అక్కడ మహారాష్ట్ర, కర్ణాటకలో అన్యాయం చేస్తూ ఉంటే కనపడడం లేదా మీకు అని నేను అడగదలుచుకున్నా నేను మహబూబ్ నగర్లో భీమా, నెట్టంపాడు, కలవకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారు అని చెప్పి అడగదలుచుకున్నా నేను. నల్గొండలో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఉంది. దిగువన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చూస్తే వెలుగొండ ప్రాజెక్టు ఉంది, హంద్రి నీవా ఉంది, గాలేరు నగరి, సుజల సవంతి ఉంది. అడగదలుచుకున్న విభజించాలని ప్రయత్నం చేస్తున్న సోనియా గాంధీ గారిని, ప్యాకేజీలు తీసుకొని మోసం చేయాలి అని చెప్పి సంకల్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, పట్టపగలే ప్రజలను కళ్ళార్పకుండా అబద్ధాలాడుతూ మోసం చేస్తున్న కిరణ్ గారిని, అయ్యా ఎక్కడి నుంచి ఇస్తారు నీళ్లు అని చెప్పి నేను అడగదలుచుకున్నా. కృష్ణా ఆయకట్టులో రోజు కొట్టుకునే పరిస్థితి రాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటారు. అడగదలుచుకున్నా, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే పోలవరానికి నీళ్ళెక్కడి నుంచి ఇస్తారు అని చెప్పి అడగదలుచుకున్నా వీళ్ళందరినీ నేను. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు, రాజకీయాలలో నిజాయితీ లేకుండా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని ఒకరు పోటీ పడుతూ ఉంటే, మాట్లాడితే ఆ ఓట్లు, సీట్లు పోతాయని మాట్లాడడానికి వెనకాడుతూ, ప్రజలను మభ్యపెడుతూ, మోసం చేస్తూ, ప్యాకేజీలని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్న ఈ నాయకులను చూస్తూ ఉన్నప్పుడు, వీళ్ళ మా నాయకులు, వీళ్ళ నాయకులు అని చెప్పడానికి బాధ అనిపిస్తుంది. నిజంగా బాధ అనిపిస్తుంది. హైదరాబాద్ నగరాన్ని చూస్తూ ఉన్నప్పుడు, హైదరాబాద్ నగరాన్ని 10 సంవత్సరాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోవాలట. నిజంగా వీరు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అడగదలుచుకున్నా నేను, ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడు తన చదువు అయిపోయిన తర్వాత చంద్రబాబు గారిని, సోనియా గాంధీ గారిని, కిరణ్ గారిని, ముగ్గురిని కాలర్ పెట్టుకొని ఉద్యోగం కోసం నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నేను వీరిని అడగదలుచుకున్నా నేను. ఇవాళ రాష్ట్రంలో హైదరాబాదు మహానగరం, ఎక్కడైనా కూడా రాష్ట్రం బాగుపడాలన్నా, మహానగరం బాగుపడాలన్నా, రాష్ట్రంలో మహానగరము, సముద్ర తీరాలు అన్నీ ఒక్కటిగా ఉండాలి. ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు అన్నీ ఒక్కటిగా ఉండాలి. అన్నీ ఒక్కటిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి. కొత్త ఉద్యానికి ఆరాట పడతాయి. గత 3 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పనికి హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇది హైదరాబాదు గత 3 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పాపానికి హైదరాబాద్ మామూలుగా దేశం మొత్తం మీద 3వ స్థానంలోనో 4వ స్థానంలోనో ఉంటుంది పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో, పెట్టుబడులు తెచ్చే విషయంలో. ఈ పేపర్ చూస్తే హైదరాబాదు 12వ స్థానంలో కనపడుతుంది.
చివరకు కోయంబత్తూరు కూడా 7వ స్థానంలో కనిపిస్తుంది. గత 3 సంవత్సరాలుగా, ఆ 3 సంవత్సరాల ముందు ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అనంటే, కాలేజీలకు యాజమాన్యాలు వచ్చేటివి, వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలు చేసి సంవత్సరానికి 57,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, ఆ సంఖ్య 25,000కు కూడా మించి రావడం లేదు అనంటే, చేతులారా వీళ్ళు హైదరాబాద్ను ఎంత నాశనం చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు. అడగదలుచుకున్నా నేను, అయ్యా, హైదరాబాద్ నగరం నుంచి ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో సగానికి పైగా వస్తూ ఉంది. 10 ఏళ్లలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారు. అడగదలుచుకున్నా, ఈ డబ్బులు రాకపోతే జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉంటాయా అని చెప్పి నేను అడగదలుచుకున్నా వీళ్ళను. అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడతాయి, సంక్షేమ పథకాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. అర్థం కావడం లేదా మీరు ఏం చేస్తున్నారు అని అడగదలుచుకున్నా. ఇంకొక విషయం, హైదరాబాదులో చిన్న చిన్న మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, చిన్న చిన్న షాపులు పెట్టుకొని, చిన్న చిన్న ఇల్లు కట్టుకొని, చిన్న చిన్న ఫ్లాట్లలో ఉంటూ చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కొని బ్రతుకుతున్నారు. అడగదలుచుకున్నా నేను వీరందరినీ, ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే వీళ్ళ ఆస్తుల విలువలు సగానికి సగం పడిపోతే, ఆ పడిపోయిన విలువను సోనియా గాంధీ గారు ఇస్తారా, చంద్రబాబు గారు ఇస్తారా అని చెప్పి అడగదలుచుకున్నా నేను ఇవాళ. ఎంతటి దారుణమైన పరిస్థితిలో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి అనంటే బాధ అనిపిస్తుంది ఇటువంటి ఆలోచనను చూసినప్పుడు. నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుంది అనంటే, ఇవాళ దేశంలోనే హిందీ తర్వాత 2వ అతిపెద్ద జాతి ఎవరైనా ఉన్నారు అనంటే అది తెలుగు జాతి. బాధ అనిపిస్తుంది. ఇవాళ 28 రాష్ట్రాలున్న మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఇవాళ ఒక్కసారి వీళ్ళు విభజిస్తే 17 ఒకవైపున, 25 ఒకవైపున అని చెప్పి ఎంపీ స్థానాలుగా విభజిస్తే 17 ఎంపీ స్థానాల కన్నా ఎక్కువ 12 రాష్ట్రాలున్నాయన్న సంగతి అర్థమవుతా ఉందా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్న, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని, మోసం చేస్తున్న కిరణ్ గారిని. రాష్ట్రం అన్ని రకాలుగా నాశనమైపోతుంది. కారణం, వీళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి. ఇటువంటి రాజకీయాలు చూస్తూ ఉన్నప్పుడే బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీ ఎన్జిఓలు పోయారు. ఆ ఉద్యోగస్తులు పోయి చంద్రబాబు గారితో ప్రాధేయపడ్డారు. అయ్యా బాబు గారు, మీరు విభజనకు వ్యతిరేకంగా, సమైక్యానికి వ్యతిరేకంగా విభజించాలి అని చెప్పి మీరిచ్చిన లేఖను వెనక్కి తీసుకోండి, అన్యాయం అయిపోతా ఉన్నాం మేమంతా అని చెప్పి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ ఉద్యోగస్తులు నిర్దయగా చంద్రబాబు గారు అన్నారు, ఆ లేఖను నేను వెనక్కి తీసుకోను, బెంగళూరులోను చెన్నైలోను తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎలా బతుకుతున్నారో ఇక్కడ కూడా అలానే బతుకుతాడు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. బాధ అనిపిస్తుంది. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాటలను చూస్తూ ఉంటే, అయ్యా చంద్రబాబు గారు మీరు రాజీనామా చేయండి అని చెప్పి ఉద్యోగస్తులందరూ పోయి అడిగితే, నువ్వు రాజీనామా చేస్తే నీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా రాజీనామా చేస్తారు, ఈ వ్యవస్థలోకి నిజాయితీతో కూడిన రాజకీయాలు వస్తాయి,
3 పార్టీలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు కూడా 4వ పార్టీగా వచ్చి రాజీనామా చేసి ముందడుగు వేయండి అని అడిగితే చంద్రబాబు గారు నిర్దయగా చెయ్యను పో అని అంటారు. వీళ్ళను చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంతటితో ఆగిపోలేదు. ఢిల్లీ దాకా వెళ్ళాడు. వెళ్ళి విభజించాలని ఏకంగా నిరాహార దీక్షని చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తూ విభజించాలని ఎవరెవరితో ఏమేం మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నప్పుడు అది అయిపోయే సమయానికల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉద్యోగ సంఘాలందరినీ పిలిచాడు. ఒక్కొక్కరిని పిలిచి అందరినీ ఒక్కొక్కరిని చేసి భయపెట్టించారు. భయపెట్టించి స్ట్రైకుల నుంచి విరమింప చేయిస్తారు. వీళ్ళు మనుషులేనా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. పట్టపగలే నిజాయితీ లేని రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నిజంగా నేను అడగదలుచుకున్నా, ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆవేళ తాను గన విభజన చేస్తున్నాము అని చెప్పి ఎప్పుడైతే సిడబ్ల్యూసీ చెప్పిందో ఆవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయలేదు అని చెప్పి నేను అడగదలుచుకున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ఆయన పూర్తిగా సోనియా గాంధీ గారు ఎప్పుడు రాజీనామా చేయమంటే అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఆయన రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వచ్చి ముసలి కన్నీరు కారుస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగాం, అయ్యా విభజన ప్రక్రియలో దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా మొట్టమొదటిసారిగా ఇవాళ అసెంబ్లీ ఆమోదం లేకుండానే పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాష్ట్రాన్ని ఎక్కడ విభజించిన విధంగా మన రాష్ట్రాన్ని ఇవాళ విభజిస్తున్నారు. అసెంబ్లీని సమావేశపరచండి. అసెంబ్లీని సమావేశపరిచే హక్కు మీకే ఉంది. సమావేశపరచండి. సమైక్యంగా ఉండాలి అని చెప్పి ఇక్కడి నుంచి అసెంబ్లీ తీర్మానం చేసి పంపుదాం. క్యాబినెట్ నోటు తయారు కాకముందే పంపుదాం. అలా పంపితే దేశం మొత్తం చూస్తుంది. దేశం మొత్తం చూసినప్పుడు, దేశం మొత్తం మీద అలజడి పుట్టినప్పుడు సోనియా గాంధీ గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదు అని చెప్పాం. కిరణ్ గారిని అడిగాం, గవర్నర్ని కలిశాం, ప్రాధేయపడినాం. అయినా ఎవ్వరూ పలకలేదు. ఆ తర్వాత నిరాహార దీక్షలు నేనే చేశా. అమ్మ చేసింది గతంలో. చేసిన తర్వాత కూడా మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గవర్నర్ గారిని అడిగాం. కిరణ్ గారి ఆఫీస్ దగ్గర ధర్నాలు చేశాం. అయ్యా ఇప్పటికైనా కూడా కనీసం డ్రాఫ్ట్ బిల్లు మనకు రాకముందే కనీసం ఇప్పటికైనా అసెంబ్లీని పిలిచండి. అసెంబ్లీని ఇప్పటికైనా పిలిచి సమైక్యంగా ఉంచాలి అని చెప్పి ఇక్కడి నుంచి అసెంబ్లీ ఆమోదం పంపుదాం. దేశం మొత్తం చూస్తుంది. కనీసం ఇప్పటికీ మించిపోయింది లేదు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగాం, గవర్నర్ని అడిగాం. కానీ చేసిన ప్రతి ప్రయత్నం అరణ్య రోదనగానే మిగిలిపోతా ఉంది. ఇవాళ ఎక్కడ సమస్య వస్తూ ఉంది అని అంటే వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇక్కడ సోనియా గాంధీ గారిని చూసినప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. మన రాష్ట్రం నుంచి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బ్రతికున్నప్పుడు 2 సార్లు సోనియా గాంధీ గారిని ఆ ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చిన ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ సోనియా గాంధీ గారు ఓట్ల కోసం, సీట్ల కోసం తన కొడుకును ప్రధానమంత్రి చేసుకోవాలి అన్న ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతూ ఉంది. నేను అడగదలుచుకున్నాను ఇవాళ సోనియా గాంధీ గారిని, అమ్మా నీ కొడుకును ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడం కోసము, నీ కొడుకును ప్రధానమంత్రి ఉద్యోగంలో కూర్చోబెట్టడం కోసం
మా పిల్లల ఉద్యోగాలతో భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయమో అని చెప్పి నేను సోనియా గాంధీని అడగదలుచుకున్నా. నేను సోనియా గాంధీ గారిని, అమ్మా 1968 సంవత్సరంలో నీకు రాజీవ్ గాంధీ గారితో పెళ్ళయింది. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత అంటే 1983 సంవత్సరంలో మీరు భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. 1983 నుంచి 2013 దాకా అంటే 30 సంవత్సరాలు మీరు భారతదేశ పౌరసత్వం తీసుకుని 30 సంవత్సరాలు మాలో ఒకరిగా అయ్యారు. ఇవాళ పార్లమెంటులో ఒక బిల్లు తీసుకొచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి బిల్లు తీసుకొస్తే నీకు నచ్చుతుందా అమ్మా అని చెప్పి అడుగుతున్నా సోనియా గాంధీ గారిని. సోనియా గాంధీ గారికి నచ్చదు. కాంగ్రెస్ వాళ్ళంతా కూడా కళ్ళు తాగిన కోతుల్లా రెచ్చిపోతారు. అమ్మా 30 సంవత్సరాలకే నీకు ఇంత వ్యామోహం ఉంటే 60 సంవత్సరాలమ్మా ఇక్కడ మేమంతా కలిసికట్టుగా ఉన్నాం. మాకెంత బాధ ఉండాలి అని చెప్పి అడుగుతున్న సోనియా గాంధీ గారిని. సోనియా గాంధీ గారిని నేను ప్రశ్నించదలుచుకున్నా, అమ్మా అసలు నీకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే విశాలాంధ్ర కావాలని 1955 సంవత్సరంలో తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి బురుగుల రామకృష్ణ తెలుగు వాళ్ళందరూ ఒక్కటి కావాలని, తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా ఒక్కటిగా ఉండాలి అని తన ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసి విశాలాంధ్ర కోసం పాటుపడ్డాడు. తెలుసా సోనియా గాంధీ గారు మీకు రాష్ట్ర చరిత్ర అని అడుగుతున్నా. ఆవేళ అసెంబ్లీ సమావేశంలో 147 మంది సభ్యులు హాజరై 103 మంది సభ్యులు విశాలాంధ్ర కావాలని చెప్పి ఓటేసి తెచ్చుకున్న సమైక్య ఆంధ్ర అమ్మా మంది అని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. అమ్మా సోనియా గాంధీ గారు చరిత్ర నీకు తెలుసా అని అడుగుతున్నా. ఆవేళ తెలంగాణ బిడ్డలు విశాలాంధ్ర కావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళల్లో రావి నారాయణ రెడ్డి గురించి మీకు తెలుసా అని అడుగుతున్నా. మండపాటి హనుమంతరావు గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూరవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి, డాక్టర్ జయసూర్య గురించి మీకు తెలుసా అని అడుగుతున్నా. నేను రావి నారాయణ రెడ్డి గారు ఏమన్నారో మీకు తెలుసా అమ్మా? వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు అన్నాడు. చీలికవాదం తెలంగాణకు హానికరం అని చెప్పి అన్న మాటలు గుర్తు తెచ్చుకో అని చెప్పి నేను ఇవాళ సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నా సోనియా గాంధీ గారిని. అమ్మా చరిత్ర తెలుసా తల్లి మీకు అని చెప్పి అడగదలుచుకున్నా. మీ అత్తగారైన ఇందిరాగాంధీ గారు 1972 సంవత్సరంలో డిసెంబర్ 21న తాను ప్రధానమంత్రిగా ఉంటూ పార్లమెంటులో తాను ఇచ్చిన స్పీచ్ ఒక్కసారి చదువు తల్లి అని చెప్పి నేను సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నా. ఆ స్పీచ్లో ఇందిరాగాంధీ గారు మాట్లాడుతూ తాను అన్నారు, ఇవాళ 1972 సంవత్సరంలో నేనున్నాను, 1955 సంవత్సరం నాకు ఇంకా గుర్తుంది. ఆవేళ నేను సౌత్ ఇండియా తిరుగుతూ ఉన్నా, దక్షిణ భారతదేశం తిరుగుతూ ఉన్నా,
దక్షిణ భారతదేశం తిరుగుతూ ఉన్నప్పుడు విశాలాంధ్ర కావాలి అని చెప్పి ఆ తెలుగు వాళ్ళు ఘోష పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఘోషపెట్టిన ఆ మాటలు ఇవాళటికి నా చెవుల్లో మారుమోగుతున్నాయి అని చెప్పి ఇందిరాగాంధీ గారు 1972వ సంవత్సరంలో పార్లమెంటులో అన్నారు. తెలుసా తల్లి ఏం చెప్పి నేను అడుగుతున్నా సోనియా గాంధీ గారిని, ఎందుకమ్మా మా జీవితాలతో చెలగాటలాడతారు? న్యాయమేనా అమ్మా అని చెప్పి అడుగుతున్నా. తెలుగు జాతిని విభజించాలని, బలమైన రాష్ట్రాన్ని బలహీనంగా మార్చాలని చెప్పి మీరు చేస్తున్న ప్రయత్నం న్యాయమేనా అని చెప్పి అడుగుతున్నా. విశాలాంధ్ర అన్నా, సమైక్య రాష్ట్రం అన్నా కూడా దాని అర్థం నాకు తెలంగాణ కావాలని, నాకు రాయలసీమ కావాలని, నాకు కోస్తాంధ్ర కావాలని దాని అర్థం అని చెప్పి తెలుసుకో అమ్మా అని అడుగుతున్నా. ఇవాళ ఇటువంటి అన్యాయమైన పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు నేను ఈ మధ్యకాలంలోనే ఒక పుస్తకాన్ని చదివా. ఆ పుస్తకంలో ఉన్న ఒక సన్నివేశం నిజంగా ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్న తీరును నిజంగా అద్దం పెట్టి చూపిస్తా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మార్టిన్ నిమోలర్ అని చెప్పి ఒక జర్మన్ మేధావి తన పుస్తకంలో రాస్తూ ఆవేళ హిట్లర్ తన నాజీ సేనలతో నరమేధం సృష్టిస్తున్నప్పుడు తాను రాసిన వాక్యం, తాను ఆ మాటలతో ఆ వ్యాఖ్యానంలో తాను అన్నాడు, ఆ నాజీలు హిట్లర్ సేనలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు అని, నేను కమ్యూనిస్ట్ కాదు కదా, నా కోసం రాలేదు కదా అని చెప్పి నేను గమ్ముగా ఉండిపోయాను అన్నాడు. ఆ తర్వాత నాజీ సేనలు సోషలిస్టుల కోసం వచ్చారు. సోషలిస్టుల కోసం వచ్చారు కదా, నా కోసం కాదు కదా అని నేను గమ్ముగా ఉండిపోయాను అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఆ నాజీ సేనలు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చినారు. ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు కదా, నా కోసం కాదు కదా, నాకు సంబంధించిన విషయం కాదు కదా అని చెప్పి నేను గమ్ముగా ఉండిపోయాను. ఆ తర్వాత నాజీ సేనలు జ్యూస్ కోసం వచ్చారు. జ్యూస్ కోసం వచ్చారు కదా, నాకు సంబంధించిన విషయం కాదు కదా, నా కోసం కాదు కదా అని చెప్పి నేను గమ్ముగా ఉండిపోయాను. ఆ తర్వాత నాజీ సేనలు నా ఇంటి దాకా వచ్చారు, నా కోసం వచ్చారు. నా కోసం వచ్చినప్పుడు నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నా కోసం ఎవ్వరూ కూడా కనపడలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేసేటప్పుడు నిజంగా మన రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఇంచుమించు ఇట్టాగే ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడూ కూడా ఎవరు కూడా కని విని ఎరగని విధంగా అసెంబ్లీ తీర్మానాన్ని అన్నదాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ విభజన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ నేను దేశంలోనే ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరి రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని మీరు చూస్తూ ఊరుకుంటే రేపొద్దున వెస్ట్ బెంగాల్కి వస్తారు. వచ్చినప్పుడు మమతా బెనర్జీ గారి వెనకాల, కమ్యూనిస్టు వెనకాల ఎవరు కనపడరు. తమిళనాడుకు వస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం. ఆవేళ కరుణానిధి కానీ, జయలలిత కానీ, చిదంబరం కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు వాళ్ళకి ఎవ్వరూ కూడా కనపడరు అని చెప్పి నేను చెప్తున్నా వాళ్ళందరికీ కూడా. ఒరిస్సాకు వస్తారు ఓట్ల కోసం, సీట్ల కోసం. అధికారంలో ఉన్న వాళ్ళు మేలు చేసుకునే దాని కొరకు. ఆ వేళ వచ్చినప్పుడు నవీన్ పట్నాయక్ గారికి ఎవరు కూడా కనపడని పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను నేను వాళ్ళకు కూడా. కర్ణాటకకు వస్తారు.
ఆ తర్వాత ఓట్ల కోసం సీట్ల కోసం పంజాబ్కి వస్తారు. పంజాబ్కి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏమన్నా ఆమోదిస్తాడేమో నాకైతే తెలియదు, కానీ అక్కడ ప్రజలకు అక్కడ నాయకులకు వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కూడా కనపడని పరిస్థితి కనపడుతుంది అని చెప్పి నేను ఆ రాష్ట్ర నాయకులకు అందరికీ చెబుతున్నా. అందరం కలవాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది, రేపు పొద్దున దేశంలో జరుగుతుంది. అందరం కూడా కలవాలి. ఈ విభజించు పాలించు అన్న ఈ ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్న రాజకీయాలు తెరమరుగు కావాలి. ఇవాళ మేలుకోకపోతే దేశం మొత్తం అంధకారం లేకపోతుంది అని చెప్పి నేను అందరికీ కూడా ఇవాళ సభాముఖంగా చెబుతున్నా. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న పోరాటం ఢిల్లీ అహంకారానికి తెలుగు వారి ఆత్మ గౌరవానికి మధ్య ఇవాళ పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పి నేను చెప్తున్నా. కొన్ని ప్రశ్నలు నేను వేస్తాను, అందరూ కూడా లేయండి, రెండు చేతులు పైకెత్తి అవుననో కాననో సమాధానాలు చెప్పండి. మీరే ఢిల్లీకి వినపడాలి. సోనియా గాంధీ గారి గుండెలు అదరాలి, చంద్రబాబు గారి కిరణ్ గారి గూబలు అదరాలి. నేను అడుగుతున్నాను, రెండు చేతులు పైకెత్తి ఒప్పుకుంటామో ఒప్పుకోమో సమాధానాలు చెప్పాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నేను. ఒప్పుకోము అని తెలుగులో చెబితే బహుశా వాళ్ళకి అర్థం కాదేమో, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కాబట్టి. గట్టిగా రెండు చేతులు పైకెత్తి దిక్కులు పెక్కటిల్లేలా నో అంటూ గట్టిగా వాళ్ళకు వినపడేలా సమాధానాలు చెప్పండి. తెలుగు జాతి ముక్కలు కావాలా అని అడుగుతున్నా. మన నీటి కోసం మనమే కొట్టుకొని చావాలా అని అడుగుతున్నా. మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకొని చావాలా అని అడుగుతున్నా. అన్నదమ్ముల మధ్య రోజు గొడవలు జరగాలని అడుగుతున్నా. తెలుగు జాతిని ద్రోహం చేస్తున్నా సోనియాను, చంద్రబాబును, కిరణ్లను క్షమించాలా అని అడుగుతున్నా. నీటి ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని అన్నింటినీ అటకెక్కిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలని అడుగుతున్నా. నిజంగా ఇప్పటికైనా వాళ్ళకు జ్ఞానోదయమై ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తెలుసుకొని చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ప్రజల మనోభావాలకు తోడుగా నిలబడతారేమో అని ఆశిద్దాం. ఒకటైతే నేను చెప్తున్నా, పోరాటం చేస్తున్నాం. శీతాకాల సమావేశాల వరకు పోరాటం చేద్దాం. ఆ తర్వాత అవసరమైతే రేపొద్దున జరగబోయే ఎన్నికల దాకా కూడా పోరాటం చేద్దాం. ఆ ఎన్నికలలో 30 ఎంపీ స్థానాలు మనం అందరం కలిసి గెలిపించుకుందాం మనమే. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో అడగనున్న అడుగుదాం, చూడనన్నా చూద్దామని చెప్తున్నా నేను ఇవాళ. ఇవాళ 30 స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకుందామని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీలో జరిగే రాజకీయాన్ని మనమే శాసిద్దామని చెప్పి చెప్తున్నాను ఇవాళ నేను. జై తెలుగు తల్లి,
జై సమైక్యాంధ్రప్రదేశ్, జై వైఎస్ఆర్.